ఓకేనా? వెళ్ళిపోయారా మిగతా వాళ్ళు? ఎలాగో క్లాసెస్ విన్నాం ఆల్రెడీ అని. విఘ్నేష్ వచ్చావా? ఈ క్లాస్ అక్కడ అందరు వెళ్ళిపోతారు. ఏంటి నాకు కూడా చెప్పండి, ఏం పర్లేదు. ఎక్కడ కూర్చోవాలి? వెనకాలకు రమ్మంటున్నాడా? ఏమో ఇష్టమేమో నువ్వు అంటే. సో గైస్ డెఫినేషన్స్ చూడాలి, డెఫినేషన్స్ చూద్దాం. పార్ట్ 1లో డెఫినేషన్స్. సో అసలు మనం ఏం చేసాం కాస్టింగ్లో ఒకసారి క్లారిటీ ఇస్తాను మీకు. సో గైస్ ఓవరాల్గా కాస్టింగ్ బేసిక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 ఏం చెప్తుందంటే జస్ట్ కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి అని చెప్పేసి ఫిక్స్డ్ కాస్ట్ని, వేరియబుల్ కాస్ట్ని ఇన్డెప్త్గా బైఫర్గేట్ చేసి డిస్కస్ చేస్తాం అక్కడ. పార్ట్ 2లో ఏమవుతుందంటే మీరు ఎక్స్పైర్డ్ కాస్టు, అన్ఎక్స్పైర్డ్ కాస్టు, పీరియడ్ కాస్టు, ప్రోడక్ట్ కాస్టు, డైరెక్ట్ కాస్టు, ఇండైరెక్ట్ కాస్టు, ఇలాంటి డిఫరెన్సెస్ చూసాం ఇక్కడ మెయిన్గా. దీంతోపాటు సెమీ వేరియబుల్ కాస్ట్ కూడా చూసాము. ఇది మెయిన్గా మీరు పార్ట్ 2లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్. మీకు పెండింగ్ ఉన్నది కాస్టింగ్ బేస్లో ఓన్లీ 2 కాన్సెప్ట్స్. ఒకటి మీరు నేర్చుకున్న అన్ని టర్మ్స్కి డెఫినేషన్స్ ఒకటి, నార్మల్ టర్మాలజీ మీనింగ్ ఒకటి, అండ్ సెకండ్ వన్ కాస్ట్ షీట్ ఒకటి. సో కాస్ట్ షీట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అల్టిమేట్గా మనం అకౌంట్స్లో P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ఉంటుందో కాస్టింగ్కి కాస్ట్ షీట్ అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ 2 నేర్చుకుంటే మనకు కాస్టింగ్ బేసిక్స్ అయిపోతుంది. హార్డ్లీ ఇట్ టేక్స్ 3 hours, 3 to 4 hours. హార్డ్లీ 3 classes. 3 classes తర్వాత ఇంకా మనం మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఓకేనా? ఈరోజు కాస్టింగ్ బేసిక్స్ క్లోజ్ చేద్దాం, ఈజీగానే అయిపోతుంది, సింపుల్గానే ఉంటాయి. సో డెఫినేషన్స్, ఇంపార్టెంట్ టర్మినాలజీ ఇన్ కాస్టింగ్. ఓకే, సో డైరెక్ట్ మెటీరియల్ కేసు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. మనకు డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ అని 2 కేటగిరీస్ ఉంటాయి, కరెక్టా? డైరెక్ట్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి? మనం ఫినిష్డ్ గుడ్స్లో ఐడెంటిఫై చేయగలిగేదా, చేయనిదా, ట్రేసబుల్, ఈజీగా ట్రేస్ చేయగలిగేది. సో డైరెక్ట్ కాస్ట్. ట్రేస్ చేయలేకపోతే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. బట్ ఇందులో కూడా మరి 3 టైప్స్ ఉన్నాయి: మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. ఓవర్ హెడ్స్ కాదు, ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కరెక్టా? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది డైరెక్ట్ మెటీరియల్ గురించి. సో దీస్ మెటీరియల్స్ విచ్ కెన్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ విత్ అండ్ కెన్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్. డైరెక్ట్లీ అలొకేటెడ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ట్రేసబుల్, ఈజీగా మనం ట్రేస్ చేయగలగాలి. మన ఎగ్జాంపుల్లో బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేసే వుడ్ కాస్ట్, ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ జాబ్ ఆర్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ రిఫిల్ ఇన్ పెన్, మిల్క్ ఇన్ ఐస్ క్రీమ్, ఎక్సెట్రా. వీ కెన్ డైరెక్ట్లీ ఐడెంటిఫైబుల్. అలా డైరెక్ట్ లేబర్, మెటీరియల్ అయితే డైరెక్ట్గా మెటీరియల్ ఐడెంటిఫై చేయాలి. డైరెక్ట్ లేబర్ అయితే ఓవరాల్గా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక పర్టికులర్ లేబర్కి ఎంత ఛార్జ్ చేశాము అనేది ఐడెంటిఫై చేయగలగాలి. దోస్ లేబర్స్ విచ్ కెన్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అండ్ విచ్ కెన్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్ టు ఏ పర్టికులర్ ప్రోడక్ట్, జాబ్, ప్రాసెస్. ఎగ్జాంపుల్ హాల్వైన్ కాన్ఫెక్షనరీ. ఇప్పుడు హాల్వైన్ కాన్ఫెక్షనరీ కన్సిడర్ చేయొద్దు. నేనేం చెప్పాను? డైరెక్ట్ లేబర్కి డే టు డే వర్కర్ యొక్క వేజెస్, కరెక్టా? ఇప్పుడు ఇది కన్సిడర్ చేద్దాం, అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ డైరెక్ట్ కాస్ట్ అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఆర్ టర్మ్డ్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. గైస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఏం చెప్తున్నాము? డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ మెటీరియల్, ఇట్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ లేబర్. దెన్ ఓన్లీ వీ షుడ్ చార్జ్ ఇట్ టు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మన ఎగ్జాంపుల్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏం చెప్పుకున్నాం? నైల్స్ చెప్పుకున్నాం, కరెక్టా? వీ కెన్ డైరెక్ట్లీ ఐడెంటిఫై, బట్ ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ మెటీరియల్ వర్క్, ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ మెటీరియల్, ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ లేబర్. ఫస్ట్ ఈ 3 డెఫినేషన్స్ చదివేసేయండి.
జస్ట్ గుర్తుండాలి. మేబీ అప్పుడప్పుడు డెఫినేషన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది, వెరీ రేర్ బట్ అడుగుతారు అప్పుడప్పుడు. 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. పెద్ద దాంట్లో ఓన్లీ 2 వర్డ్స్ కనిపిస్తాయి, కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అండ్ డైరెక్ట్లీ అలొకేటెడ్. ఆ 2 వర్డ్స్ కనిపిస్తే చాలు మీకు మార్క్స్ పడతాయి. కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్, డైరెక్ట్లీ అలొకేటెడ్. సో సింపుల్ రైట్. దెన్ ఇండైరెక్ట్ మెటీరియల్ సేమ్ వర్డ్సే, డైరెక్ట్ కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అని అక్కడ వస్తుంది, ఇక్కడ కెనాట్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్. అక్కడ డైరెక్ట్లీ అలొకేటెడ్ వస్తుంది, ఇక్కడ కెనాట్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్. సేమ్ వర్డ్సే, కాకపోతే కెనాట్ అనే వర్డ్స్ యాడ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్, లూబ్రికెంట్స్ ఇన్ ఆయిల్ యూజ్డ్ ఇన్ ద మిషన్స్. లూబ్రికెంట్ ఆయిల్స్ నథింగ్ బట్ మనము మిషనరీ ప్రాపర్గా రన్నింగ్ కండిషన్ ఉండడానికి కొన్ని లూబ్రికెంట్స్ యూజ్ చేయాలి, కరెక్టా? అవి ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేము. ఇండైరెక్ట్ లేబర్ మన ఎగ్జాంపుల్లో సూపర్వైజర్ శాలరీ. సో దోస్ లేబర్స్ విచ్ కెనాట్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అండ్ విచ్ కెనాట్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్. సూపర్వైజర్ శాలరీ ఏ బెంచ్కి చార్జ్ చేయాలి? ఐడెంటిఫై చేయొచ్చు డైరెక్ట్గా? చేయలేము. సో ఇట్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ డైరెక్ట్లీ. సో ఫర్ పర్టికులర్ జాబ్ ఎగ్జాంపుల్, లేబర్ ఎంప్లాయిడ్ ఇన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా లెట్స్ సే ఇప్పుడు మనకు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మీకు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు, కరెక్టా? మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్కి పే చేసే శాలరీ మీలో ఎవరికి యాడ్ చేయాలి? చాలా పాసిబిలిటీ ఉంటుందా? పాసిబిలిటీ ఉంటుంది డెఫినెట్గా. సో ఖచ్చితంగా ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? ఆల్ ఇండైరెక్ట్ కాస్ట్ అదర్ దాన్ ఇండైరెక్ట్ మెటీరియల్ అండ్ ఇండైరెక్ట్ లేబర్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని పడింది. ఆల్ ఇండైరెక్ట్ కాస్ట్ అదర్ దాన్ ఇండైరెక్ట్ మెటీరియల్ అండ్ ఇండైరెక్ట్ లేబర్. బట్ రియాలిటీలో ఏవైతే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో కూడా యాడ్ చేయలేకపోతామో ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్, రెంట్ ఆఫ్ ఏ బిల్డింగ్. జస్ట్ ఇవి కూడా ఒకసారి చదివేసేయండి. క్లియర్? ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ అంటే ఇవి we have already discussed that we should have 3 departments. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ ఒకటి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్ లింక్ అవుతాం మనము? 2, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. బట్ సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంకా ఇదంతా కూడా ఓన్లీ ఇండైరెక్ట్ కాస్టే. ఎందుకు ఇండైరెక్ట్ కాస్టే? బికాస్ ది సర్వీసెస్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేవన్నీ కూడా ప్రొడక్షన్లో కూడా ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వవు. ప్రొడక్షన్లో ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయ్యే కాస్ట్ మనము ఇండైరెక్ట్ కాస్ట్ అని అంటాం. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వీటిని డైరెక్ట్ కాస్ట్ అంటాం. అందులో కూడా ఇండైరెక్ట్ కాస్ట్ కొన్ని ఉంటాయి, లైక్ రెంట్ లాంటివి, సూపర్వైజర్ శాలరీ లాంటివి, అలాంటివి. ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ కాస్ట్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనం ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఓవర్ హెడ్స్. ఇండైరెక్ట్ కాస్ట్ అన్నిటిని యాడ్ చేస్తే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఓవర్ హెడ్స్. సో ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఓవర్ హెడ్స్ అంటాం. ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? దో నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే కాన్స్టెంట్గా పే చేసే ఐటమ్స్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం.
నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయితే ప్రపోర్షనేట్గా చేంజ్ అయ్యే వాటిని వేరియబుల్ కాస్ట్ అంటాం. సో దోస్ కాస్ట్ విచ్ రిమైన్స్ సేమ్ ఇన్ టోటాలిటీ అండ్ డు నాట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ని బేసేసుకొని ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ చేయవు. బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఇస్ ఇంక్రీజెస్ విత్ ద డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ వైస్ వర్సా. సెకండ్ పాయింట్ ఏంటి, కాస్ట్ బిహేవియర్ మీరు చూస్తే మీరు కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్లో వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, పర్ యూనిట్ టోటల్. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ అనేది ఎలా చేంజ్ అవుతుందా, కాన్స్టెంట్ ఉంటుందా? చేంజ్. పర్ యూనిట్ అనేది కాన్స్టెంట్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్. టోటల్ అనేది కాన్స్టెంట్. మీరు అబ్జర్వ్ చేసి 2 పాయింట్స్ చేంజ్ అవుతాయి, కరెక్టా? ఇదేమో డైరెక్ట్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమో ఇండైరెక్ట్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది. ఏంటి ఇండైరెక్ట్ రిలేషన్షిప్లో చేంజ్ అవ్వడం అంటే, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్. ఇప్పుడు ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఇంక్రీజెస్, నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజెస్ వెన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ డిక్రీజెస్. క్లారిటీ వస్తుంది ఆ వర్డింగ్? సో మీరు ఫిక్స్డ్ కాస్ట్ గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా 3 పాయింట్స్ రాయాలి. మీరు 3 వర్డ్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యేలా రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాన్స్టాంట్ అని ఒకటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఒకటి, తర్వాత లాస్ట్లో బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అనేది ఇన్వర్స్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది. ఆ 3 పాయింట్స్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి డెఫినేషన్స్ అడిగితే. 3 వర్డ్స్ మ్యాండేటరీ. కాన్స్టెంట్ అనే వర్డ్ ఖచ్చితంగా పడాలి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పాలి. అండ్ థర్డ్ వన్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉండదు, చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? ఇన్వర్స్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది. సో బెటర్ టు యూజ్ ఇన్వర్స్ రిలేషన్షిప్ అని చెప్పడం కన్నా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ డిక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది. అలా వర్డ్స్ యూజ్ చేయడం బెటర్. ఒకవేళ అడిగితే డెఫినేషన్స్లో, అంత ఈజీగా అడగరు, ఒకవేళ అడిగితే అలా ట్రై చేయండి. దెన్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? దోస్ కాస్ట్ విచ్ వ్యారీ డైరెక్ట్ ప్రపోర్షన్ టు ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. గైస్, వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ మీన్స్ వాట్? వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్, నంబర్ ఆఫ్ యూనిట్స్, అవుట్పుట్ ప్రొడక్షన్ యూనిట్స్, నంబర్ ఆఫ్ యూనిట్స్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయితే దానికి ప్రపోర్షనేట్గా చేంజ్ అయ్యే కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. ఎగ్జాంపుల్, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆర్ వేరియబుల్ కాస్ట్. బట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రిమైన్స్ సేమ్. మన ఎగ్జాంపుల్లో ఇక్కడ మీరు చూస్తే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్. ఇట్ రిమైన్స్ సేమ్ వెదర్ ద ప్రొడక్షన్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ప్రొడక్షన్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే ఖచ్చితంగా ఇది ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా మీరు 3 వర్డ్స్ హైలైట్ చేయాలి. ఏంటది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే ప్రపోర్షనేట్గా డైరెక్ట్ రిలేషన్షిప్లో ప్రపోర్షనేట్గా చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనేది ఆల్వేస్ కాన్స్టాంట్ ఉంటుంది. డెఫినేషన్స్ అడిగినప్పుడు 2 హైలైట్ చేయండి. ఇన్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, 2 హైలైట్ చేస్తే మాత్రమే ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? దోస్ కాస్ట్ విచ్ వ్యారీస్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ బట్ నాట్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ ఇన్ విచ్ ద అవుట్పుట్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఎగ్జాంపుల్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. సో ఏం చెప్తున్నారు? నార్మల్గా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే 10%, సేమ్ అదే ప్రపోర్షనేట్లోనే ఇంక్రీజ్ అయింది అనుకోండి, దట్ విల్ బి కన్సిడర్డ్ as వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయిన ప్రపోర్షనేట్లో కాకుండా వేరే ప్రపోర్షనేట్లో చేంజ్ అయింది అనుకోండి, దట్ విల్ బి కాల్డ్ as సెమీ వేరియబుల్ కాస్ట్. ఓకేనా? అందుకనే సేమ్ ప్రపోర్షన్ ఉంటుంది, బట్ నాట్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ అన్నాడు. అదే సేమ్ ప్రపోర్షన్ అయితే ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ అవుతుంది. సేమ్ ప్రపోర్షన్లో చేంజ్ అవ్వదు అంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ as సెమీ వేరియబుల్ కాస్ట్. ఎగ్జాంపుల్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కాదు, ఇంతకుముందు ల్యాండ్ లైన్ ఉండేవి కదా. మీరు వన్స్ ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకున్నారు అంటే మీకు ఇన్కమింగ్ కాల్స్ వచ్చినా అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళకపోయినా, వచ్చినా రాకపోయినా వెళ్ళకపోయినా కూడా మంత్లీ సమ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఉండేది. మంత్లీ ఉండదు, నార్మల్గా ఇయర్కి ఉంటుంది. ఇయర్కి 100 రూపీస్ 200 రూపీస్ అలా ఉంటుంది. నేను మొబైల్ యూస్ చేసినా, టెలిఫోన్ యూస్ చేసినా చేయకపోయినా ఎంత పే చేయాలి? 200 రూపీస్ పర్ ఇయర్ పే చేయాలి, ఫిక్స్డ్. మీరు ఎక్కువ కాల్స్ మాట్లాడారు అనుకోండి, ఆటోమేటిక్గా బిల్ ఏమొస్తుంది? ఎక్కువ వస్తుంది. దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్
వేరియబుల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఐ థింక్ క్లియర్. జస్ట్ ఒకసారి రివైజ్ చేసండి డెఫినేషన్స్ ఫ్రమ్ 7 to 10. సెమీ వేరియబుల్ కాస్ట్ గైస్, సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే మనకు ఫిక్స్డ్ కాస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, వేరియబుల్ కాస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు టెలిఫోన్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను నేనంటే, నార్మల్గా మనకు ల్యాండ్లైన్ కనెక్షన్స్ ఉన్నప్పుడు మీరు మొబైల్ కాల్స్ మాట్లాడినా మాట్లాడకపోయినా మంత్లీ సమ్ అమౌంట్ అనేది పే చేయాల్సి వచ్చేది. లెట్స్ మనం కరెంట్ బిల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం, దీనికే పవర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఏంటి, మనం ఏమీ యూస్ చేసినా యూస్ చేయకపోయినా మినిమం బ్యాలెన్స్ మినిమం పేమెంట్ అనేది 70 రూపీస్ 80 రూపీస్ ఉంటుంది. అంటే మీరు ఈవెన్ 1 యూనిట్స్ కరెంట్ యూస్ చేయకపోయినా సరే 70 రూపీస్ పే చేయాలి. అంటే 70 రూపీస్ అనేది ఏమవుతుంది, కాన్స్టాంట్ అవుతుంది. కాన్స్టాంట్ అంటే ఆటోమేటిక్గా ఏ కేటగిరీలోకి వస్తుంది, ఇది ఫిక్స్డ్ కాస్ట్. మీరు ఎక్కువ యూనిట్స్ యూస్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా పవర్ బిల్ ఏమవుతుంది, ఎక్కువ వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు దాన్ని ఏ క్యారెక్టరిస్టిక్ ఫుల్ చేసినట్టు, వేరియబుల్ కాస్ట్. అంటే ఒకే పవర్ బిల్ అనేది ఫిక్స్డ్ కాస్ట్కు ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది, వేరియబుల్ కాస్ట్ ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. దట్స్ వై ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఫర్ ప్రాక్టికల్ పర్పస్ కాదు, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ విల్ బి ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఇన్ జనరల్గా పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అంటాం, అంతే కదా, పవర్ బిల్ ఎక్కువ యూస్ చేస్తే ఎక్కువ వస్తుంది అంటాం కాబట్టి వేరియబుల్ కాస్ట్గా మాత్రమే కన్సిడర్ చేస్తాం. బట్ రియాలిటీలో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సేమ్ అలాగే టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కూడా యూస్ చేసినా యూస్ చేయకపోయినా మినిమం పేమెంట్ అనేది ఉంటుంది. ఎక్కువ యూస్ చేస్తే ఎక్కువ పేమెంట్ వస్తుంది, బిల్ ఎక్కువ వస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. శ్రవణ్, క్లియర్, ఏమైనా డౌట్ ఉందా? సో కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్, వెరీ సింపుల్. మీరు మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు వేటి కాస్ట్ అయినా కంట్రోల్ చేయగలిగితే మీరు, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ కంట్రోలబుల్ కాస్ట్. వేటిని అయితే మీరు కంట్రోల్ చేయలేరు, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్కంట్రోలబుల్ కాస్ట్. వెరీ సింపుల్. ఇప్పుడు హాస్టల్ ఫీజు మీది కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్? అన్కంట్రోలబుల్. మీరు ఇంకా ఏ కంట్రోలబుల్ కాస్ట్ ఏది? ఎస్, డైలీ యూజ్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న దాన్ని బట్టి ఇది డిపెండ్ అవుతుంది, కరెక్టా? గట్టిగా అనుకుంటే మీరు 50 రూపీస్ బ్రష్ తీసుకోవచ్చు, అవసరమైతే 10 రూపీస్ బ్రష్ కూడా తీసుకోవచ్చు. అంటే కాస్ట్ని కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా? అక్కడ మన పేస్ట్ యూస్ చేయొచ్చు, ఫ్రెండ్స్ పేస్ట్ యూస్ చేయొచ్చు. కాస్ట్ని కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా? సో ఏవైతే మనం కంట్రోల్ చేయగలుగుతామో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ కంట్రోలబుల్ కాస్ట్. ఏవి కంట్రోల్ చేయలేము ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్కంట్రోలబుల్ కాస్ట్. కాస్ట్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ బై మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్. సో మెటీరియల్ కాస్ట్ హై క్వాలిటీ ఉన్న మెటీరియల్ అనేది తీసుకోవచ్చు, లో క్వాలిటీ ఉన్న మెటీరియల్ అనేది తీసుకోవచ్చు. కాస్ట్ విచ్ కెనాట్ బి కంట్రోల్, రెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ. వన్స్ మనం రెంట్కి ఫిక్స్ అయ్యాము అంటే ఖచ్చితంగా పే చేయాల్సిందే. అవాయిడబుల్లా, అన్అవాయిడబుల్లా? అన్అవాయిడబుల్, వీ కెనాట్ అవాయిడ్ ఇట్. కాబట్టి వీ కెనాట్ కంట్రోల్ ఇట్, అన్కంట్రోలబుల్ కాస్ట్. ఇక్కడ మనకే ఉంటాయి చెప్పండి మన ఇన్స్టిట్యూట్కి. అన్కంట్రోలబుల్ ఏంటి మన ఇన్స్టిట్యూట్కి?
అల్టిమేట్లీ రెంట్. కరెక్టా? రెంట్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ ఛార్జెస్ అవాయిడ్ చేయొచ్చా? వాటిని కంట్రోల్ చేయొచ్చా? కంట్రోల్ చేయలేము. ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్యాకేజ్ చెప్తారు, ఆ ప్యాకేజ్కి మనం యాక్సెప్ట్ చేయాలి. కంట్రోలబుల్ ఏవి? శాలరీస్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్కంట్రోలబుల్ శాలరీస్, బట్ నెగోషియేషన్ బట్టి డిపెండ్ అవుతుంది. బుక్స్, బెంచెస్ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కేటగిరీలోకి వచ్చేస్తాయి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ కదా అవన్నీ కూడా, వన్ టైం పేమెంట్స్. మనం మంత్లీ ఇంకర్ అవ్వాలి, బట్ కంట్రోల్ చేయగలగాలి. మంత్లీ ఇంకర్ అవ్వాలి, బట్ కంట్రోల్ చేయగలగాలి. వాటర్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేయొచ్చు. బాత్రూంలో లిక్విడ్ సర్వ్ చేయడమా? మేబీ పాసిబిలిటీ ఉంది, బట్ అది మనం ఇన్వాల్వ్ అవ్వము. వాళ్ళు వేరే వాళ్ళు క్లీనర్స్ ఇన్వాల్వ్ అవుతారు, మనం ఇన్వాల్వ్ అవ్వము అందులో. నార్మల్గా అలా ఉంటుంది. ఎస్, జనరల్గా అందులో 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి మనమే ఇవ్వడం, నెక్స్ట్ సెకండ్ వన్ వాళ్ళే తెచ్చుకోవడం. మనం ఇక్కడ ఫాలో అయ్యి వాళ్ళే తెచ్చుకుంటారు, మనం ఇవ్వము. ఎస్, పాసిబిలిటీ ఉంది అది కూడా. చాలా సినారియోస్ ఉంటాయి, కాస్ట్ని కంట్రోల్ చేయగలిగే కేటగిరీస్ చాలా సినారియోస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇలా ఫ్యాన్ అక్కడ వేసారు, అక్కడ వేయలేదు. అక్కడ ఎవరు లేరు, ఫ్యాన్ వేశారు. ఇక్కడ అందరూ ఉన్నారు, ఫ్యాన్ వేయలేదు. వీ కెన్ కంట్రోల్ ఇట్, బట్ వీఆర్ నాట్ కంట్రోలింగ్. కరెక్టా? ఎలక్ట్రిసిటీ బిల్ టు సమ్ ఎక్స్టెంట్ కంట్రోలబుల్, ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. కరెక్టా? సో నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్ ఏంటి? నార్మల్ కాస్ట్ అంటే ఏంటి? అబ్నార్మల్ కాస్ట్ అంటే ఏంటి? గైస్, నేను ఒక 100 kgs ఏదో ఆర్డర్ చేశాను సమ్ ఆన్లైన్లో, లైక్ రా మెటీరియల్ లాంటివి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రతిసారి చూస్తుండేది, ప్రతిసారి 90 kgs మాత్రమే మనకి రిటర్న్లో వస్తాయి. మేబీ 10 kgs అన్నది ప్రతిసారి లాస్ అవుతూనే ఉంటుంది. ఏదో విధంగా ట్రాన్స్పోర్ట్ లాస్ అవ్వచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు రీజన్. సో మనం ఏదైతే ఎస్టిమేషన్ చేసి క్లియర్గా రెడీగా ఉన్నామో దీన్ని నార్మల్ లాస్ అంటాం, నార్మల్ కాస్ట్ అని కూడా అంటాం. ఒకవేళ రియాలిటీలో నాకు 80 kgs రీచ్ అయ్యాయి అంటే ఎన్ని కేజీస్ లాస్ అయ్యాయి? ఇప్పుడు 20 kgs లాస్ అయ్యాయి. 20 kgs లాస్ అయ్యాయి అంటే ఎక్స్ట్రాగా వచ్చిన 10 kgs లాస్ని ఏమంటాం? అబ్నార్మల్ లాస్ అంటాం. బట్ ఇక్కడ పాయింట్ నార్మల్ లాస్ ఏది, అబ్నార్మల్ లాస్ ఏది తెలుసుకోవడం కాదు, వాటి ట్రీట్మెంట్ ఏంటి, వాటిని ఎలా ట్రీట్ చేస్తాం. లెట్స్ సే 100 kgsని పర్చేస్ చేయడానికి నాకు 200 రూపీస్ అయింది. ఓకేనా? అంటే కేజీ ఎంత? బాగా ఆలోచించారు. 100 kgsని పర్చేస్ చేయడానికి నాకు 200 రూపీస్ అయింది, అంటే కేజీ ఎంత? 2 రూపీస్. జనరల్గా నేను 100 kgs పర్చేస్ చేస్తే నాకు రియాలిటీలో వచ్చింది 90 kgs, అంటే 10 kgs లాస్ అయ్యాయి కదా. నార్మల్ లాస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడండి. ఇది నార్మల్ లాస్, కరెక్ట్? ఇప్పుడు 10 kgs కాబట్టి నార్మల్ లాస్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం విత్ ఇన్ ద లిమిట్లోనే ఉంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే నేను ఇంకర్ అయిన 200 రూపీస్ 90 kgsకి ఛార్జ్ చేస్తాను. అంటే అప్పుడు పర్ యూనిట్ ఎంత అవుతుంది? 2.5 5 రాదు, 2.2. సో గైస్ బాగా అబ్జర్వ్ చేయండి. నార్మల్గా ఇక్కడ నేను పర్చేస్ చేసినప్పుడు కేజీ కాస్ట్ ఎంత? 2 రూపీస్. బట్ అది ఇప్పుడు ఎంత అయింది? 2.2కి ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే నాకు నార్మల్ లాస్ ఉంది కాబట్టి. ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే నాకు నార్మల్ లాస్ అనే కాన్సెప్ట్ నేను ఇంకర్ అయ్యాను కాబట్టి. క్లారిటీ వస్తుందా? అదే ఒకవేళ 80 kgs వచ్చింది అనుకోండి, 80 kgs వస్తే నార్మల్ లాస్ ఎంత వచ్చినట్టు? 10, అబ్నార్మల్ లాస్ 10. ఇప్పుడు 90 kgs వరకు ఏవైతే ఈ 10 ఉన్నాయో 10 ప్లస్ రిమైనింగ్ వచ్చిన 80, వీటన్నింటికి కూడా 2.2నే ఛార్జ్ చేస్తాను. బట్ ఈ 10 kgs మీద నేను ఇంకర్ అయింటాను కదా 2 రూపీస్, దట్ ఈస్ 20 రూపీస్. దీన్ని ఏం చేస్తాను? కాస్టింగ్ P&L అకౌంట్కి ఛార్జ్ చేస్తాను. బికాస్ అబ్నార్మల్ లాస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ లాస్ కాబట్టి కాస్టింగ్ P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అదే నార్మల్ లాస్ అయితే మాత్రం జస్ట్ మిగతా యూనిట్స్కి ఛార్జ్ చేస్తాను. అమౌంట్ని, నాకు వచ్చిన లాస్ని మిగతా యూనిట్స్కి ఛార్జ్ చేస్తాను. క్లారిటీ వస్తుందా? అబ్నార్మల్ లాస్, నార్మల్ లాస్ ఒకసారి చూడండి. కాస్ట్ విచ్ ఈస్ నార్మల్లీ ఇంకర్డ్ అట్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అందుకనే 2 రూపీస్ ఉన్న కాస్ట్ 2.2 రూపీస్ అయింది, ఎందుకంటే మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి యాడ్ చేస్తున్నాం. అది ఐ థింక్ క్లియర్. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదే అబ్నార్మల్ అనుకోండి, కాస్ట్ విచ్ ఈస్ నాట్ నార్మల్లీ ఇంకర్డ్ అట్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఇట్ ఈస్ చార్జ్డ్ టు కాస్టింగ్ P&L అకౌంట్.
అల్టిమేట్గా అయితే మనం అబ్నార్మల్ లాస్గా ట్రీట్ చేస్తాం కాబట్టి కాస్టింగ్ P&L అకౌంట్కి చార్జ్ చేస్తాం. సో జస్ట్ ఒకసారి 4 చదివేసేయండి గైస్. ఆన్లైన్ వాళ్ళు ఒకసారి క్లియర్గా అనలైజ్ చేసుకోండి. నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్ ఆర్ సింప్లీ నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్. నార్మల్ లాస్ వల్ల కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది, అబ్నార్మల్ లాస్ వల్ల కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అవ్వదు. ఏ విఘ్నేష్ ఆన్సర్ త్వరగా చెప్పేస్తున్నావు ఏవో ఈసారి. విఘ్నేష్ ఎప్పుడొచ్చావు ఊరికి? నిన్న వచ్చావా? మనోడు ఎక్కడ? ఒక హీరో డైలాగ్ కొట్టాడు ఏదో, మాధవ్ గ్రూప్ 2 స్టార్ట్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసి సారని. మరి నిన్న పోస్ట్ పెట్టాడు కదా ఏదో ఒకటి. మేబీ వేరే ఆ ఫోన్లో డిలీట్ చేసి వాళ్ళ ఫాదర్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటాడు. మరి ఉన్నాడు ఇక్కడ, చూసా ఇందాక. ఉన్నారా? మాధవేనా? మాధవ్, ఆ మాధవ్ కాదు. సరే వస్తాడు చూద్దాం. మేబీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టడానికి వెళ్ళి ఉంటాడు, వస్తాడు మళ్ళీ. మోస్ట్లీ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఇక కాస్టింగ్ బేసిక్స్ టుమారోకి గ్రూప్ 2 క్లోజ్ చేసేస్తాం. కాస్టింగ్ బేసిక్స్ టుమారోకి. గ్రూప్ 1కి కాస్ట్ షీట్ ఇంకా ఫస్ట్ టైం కాబట్టి డీటెయిల్గా డిస్కస్ చేయాలి. నేను వాళ్ళకి సపరేట్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. గ్రూప్ 2 వాళ్ళకైతే మండే నుంచి నేను కొత్త చాప్టర్ మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయిపోతాను. ఏదైనా కొత్త చాప్టర్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో గ్రూప్ 1కి మెల్లగా తీసుకెళ్తాను, ఎందుకంటే వాళ్ళకి ఇంకా క్లారిటీ కావాలి పట్టుకున్న పాయింట్స్. గ్రూప్ 2 వాళ్ళు ఆల్రెడీ విన్నారు కాబట్టి చాలాసార్లు, ఏం పర్లేదు. టుమారోతో కాస్టింగ్ బేసిక్స్ మీకు క్లోజ్ అయిపోతాయి. కాస్ట్ షీట్ అంతా ఒకసారి రివైజ్ చేసేస్తాం. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ విత్ న్యూ టాపిక్. సో మెటీరియల్ తీసేసుకున్నారు, ఇంకా మెటీరియల్ తీసేసుకోవాలి. మండే వస్తేప్పుడు ఇంకా మన మెయిన్ మెటీరియల్ తెచ్చేసేయండి, కాన్సెప్ట్ మెటీరియల్, ఓకేనా? సో గైస్ నెక్స్ట్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఏంటి ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటే? ముందుగా ఎస్టిమేట్ చేయడమా? ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మనకు ఒక ఫ్యాక్టరీ ఉంది, లెట్స్ సే 10,000 ఇస్ ద రెంట్, ఓకేనా? 10,000 రెంట్. నా ఎస్టిమేషన్ ప్రకారము నేను నా ఫ్యాక్టరీలో 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతాను, ఓకేనా? అప్రాక్సిమేట్లీ పర్ మంత్కి 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతాను అన్న పాయింట్ నేను ఎస్టిమేట్ చేస్తాను. ఎందుకు ఎస్టిమేట్ చేయాలి సార్ అంటే, నేను ప్రోడక్ట్ని సేల్ చేసే ముందే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత చెప్పాలి కదా. మరి సెల్లింగ్ ప్రైస్ చెప్పాలంటే ఖచ్చితంగా వేరియబుల్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అందులో యాడ్ చేసి ఉండాలి కదా. వేరియబుల్ కాస్ట్ అంటే మనం ఐడెంటిఫై చేయగలం కాబట్టి యాడ్ చేస్తాం. మరి ఫిక్స్డ్ కాస్ట్ని ఐడెంటిఫై చేస్తామా? లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే రెంట్ అమౌంట్ డివైడెడ్ బై అప్రాక్సిమేట్గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనే పాయింట్ ముందుగానే ఐడెంటిఫై చేస్తాను. అంటే మన ఎగ్జాంపుల్లో 10,000 యూనిట్స్. సో 10,000 రూపీస్ డివైడెడ్ బై 10,000 యూనిట్స్ అంటే నేను ప్రొడ్యూస్ చేసే ప్రతి కాస్ట్కి 1 రూపీని ఫిక్స్డ్ కాస్ట్గా కలెక్ట్ చేస్తాను. నేను ప్రొడ్యూస్ చేసే ప్రతి యూనిట్కి 1 రూపీని ఫిక్స్డ్ కాస్ట్గా కలెక్ట్ చేస్తాను. సో ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకన్నా ముందే నేను ఈ కాస్ట్ని ఐడెంటిఫై చేసి ఫినిష్డ్ గుడ్స్కి యాడ్ చేస్తున్నాను. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ముందుగానే ఎస్టిమేట్ చేస్తాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ థింక్ స్టూడెంట్స్ ఫీజు చెప్పింటాను నాకు తెలిసి. నేను లెట్స్ సే ఈ బిల్డింగ్ రెంట్ ఇప్పుడు 1 lakh అనుకుందాం, లేదా 10,000 అనుకుందాం.
10,000 అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఫీజు ముందుగానే చెప్పాలి, కరెక్టా? స్టూడెంట్స్కి ముందుగా మీ ఫీజు చెప్పాలంటే ఏం చేయాలి నేను? మెటీరియల్ కాస్ట్లు యాడ్ చేయాలి, ఫ్యాకల్టీస్ ఛార్జెస్ యాడ్ చేయాలి, అదర్ ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి, అలాగే రెంట్ కూడా యాడ్ చేయాలి కదా. మరి ఎంతమందికి యాడ్ చేయాలి రెంట్? ఎలా తెలుస్తుంది? నేను ఒక ఎస్టిమేషన్ వేస్తాను ఎంతమంది స్టూడెంట్స్ రావచ్చు అని. లెట్స్ సే 10 మెంబర్స్ రావచ్చు ఆన్ అన్ యావరేజ్ అని ఫిక్స్ అయ్యాను అనుకోండి. 10,000 రూపీస్ డివైడ్ బై 10, ఒక్కొక్కరి నుంచి 1,000 రూపీస్ యాజ్ ఎ రెంట్గా కలెక్ట్ చేస్తాను. అంటే ఎప్పుడు మీకు కాలేజ్ స్టార్ట్ అయ్యి కోచింగ్ స్టార్ట్ అయినప్పుడు ముందుగానే. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? ఎస్టిమేషన్, ప్యూర్లీ ఎస్టిమేషన్. సో ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ which is computed in advance before the production starts on the some specific basis for all factors. Example, standard cost of material, maybe standard cost or estimated cost. Standard cost అంటే ఇంకా గ్రూప్ 1 వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ లెట్ ఇట్ బి. బట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటే సింపుల్గా ముందుగా గెస్ చేయడం. క్లారిటీ వస్తాం కదా పాయింట్. స్టాండర్డ్ కాస్ట్ ఇప్పుడు వద్దు, విల్ డిస్కస్ లేటర్, ఇప్పుడు అవసరం లేదు అది. ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ కూడా ప్రీ డిటర్మైన్డ్ కాస్టే. మార్జినల్ కాస్ట్ మీకు నెక్స్ట్ స్టార్ట్ అయిపోయి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్, మార్జినల్ కాస్ట్. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ వేరియబుల్ ఓవర్హెడ్స్. సో సింపుల్ చెప్పాలంటే ఆల్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ని మార్జినల్ కాస్ట్ అంటాం. ఎస్టిమేటెడ్ కాస్ట్ అన్నా కూడా సేమే, వీ హ్యావ్ టు ఎస్టిమేట్. ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఇవన్నీ కూడా సేమ్ కేటగిరీకి సంబంధించిన కాస్ట్లే. డిఫరెన్షియల్ కాస్ట్ ఇవి చూద్దాం, ఇవన్నీ నార్మల్ థింగ్స్. డిఫరెన్షియల్ కాస్ట్ చూద్దాం. ఏంటి డిఫరెన్షియల్ కాస్ట్ అంటే? గైస్, అసెట్ వాల్యూ 1 lakh, దీని లైఫ్ వచ్చేసి 5 years. ఓకేనా? అసెట్ వాల్యూ వచ్చేసి 1 lakh, దీని లైఫ్ వచ్చేసి 5 years. వి ఫాలో ఎస్ఎల్ఎం మెథడ్. సెకండ్, సేమ్ అసెట్ వాల్యూ 1 lakh, కానీ వి ఫాలో డబ్ల్యూడివి మెథడ్ at the rate of 25%. Now, according to SLM method, what is the depreciation for first year? 20,000. అంతేనా? కాస్ట్ డివైడ్ బై లైఫ్ 20,000. అదే ఒకవేళ డబ్ల్యూడివి మెథడ్ ప్రకారం అయితే ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. సో సేమ్ మిషనరీ, సేమ్ కంపెనీ, సేమ్ అకౌంటెంట్, అంతా కూడా సేమ్, కానీ వాల్యూ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే వీ యూజ్ డిఫరెంట్ మెథడ్స్. ఆ డిఫరెంట్ మెథడ్స్ వల్ల అమౌంట్ ఎంత డిఫరెన్స్ వస్తుంది? 5,000. ఈ 5,000నే డిఫరెన్షియల్ కాస్ట్ అంటాం. అంటే మనం ఒకే టెక్నిక్కి, ఒకే మెథడ్, ఒకే ప్రాసెస్కి డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేయడం వల్ల ఎంతైతే డిఫరెంట్ అమౌంట్స్ వస్తాయో, డిఫరెన్స్ అమౌంట్స్ ఎంతైతే వస్తుందో ఆ డిఫరెన్స్ అమౌంట్స్ని మనం ఏమంటాం? ఇండిఫరెన్స్ పాయింట్ అంటాం. వెరీ సింపుల్. ఇక్కడ నుంచి మన హోమ్ టౌన్కి వెళ్ళాలంటే బస్సులో వెళ్తే ఎంత కాస్ట్ అవుతుందో ట్రైన్లో వెళ్తే కూడా అంతే కాస్ట్ అవుతుందా? దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్, రైట్? ఆ డిఫరెన్స్ని ఏమంటాం మనము? డిఫరెన్షియల్ కాస్ట్ అంటాం. ఇది దేని ద్వారా రావచ్చు అంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల రావచ్చు, డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవడం వల్ల రావచ్చు, వేరే ప్రొసీజర్స్ అప్లై చేయడం వల్ల రావచ్చు. సేమ్ ఇన్ ద సెన్స్, కొన్నిసార్లు మనం ఏదైనా రిపీటెడ్ వర్క్కి హ్యూమన్ బీయింగ్ యూస్ చేయొచ్చు, లేదా మిషనరీని కూడా యూస్ చేయొచ్చు. మిషనరీని యూస్ చేస్తే మనకు అవర్కి 2,000 రూపీస్ అవుతుంది. మిషనరీ కాకుండా అదే వర్క్ని ఒక లేబర్తో చేయిస్తే 1,000 రూపీస్లో అయిపోతుంది వర్క్. అంటే మిషనరీతో చేయించడం వల్ల ఎక్స్ట్రాగా ఎంత కాస్ట్ అయింది మనకు? 1,000. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డిఫరెన్షియల్ కాస్ట్. డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేయడం వల్ల ఇంకా డిఫరెంట్ కాస్ట్. ఐ థింక్ క్లియర్. సో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ టోటల్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్ ద యాక్టివిటీ లెవెల్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినప్పుడు కూడా యాక్టివిటీ లెవెల్ చేంజ్ అవుతుంది. అది కూడా చూద్దాం. టెక్నాలజీ, ప్రాసెస్ ఆర్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్. మీరు ప్రాసెస్ డిఫరెంట్గా యూస్ చేసినా, వేరే మెథడ్ యూస్ చేసినా, వేరే టెక్నాలజీ యూస్ చేసినా అల్టిమేట్గా కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. యాక్టివిటీ లెవెల్ ఎలా? 10 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి 100 రూపీస్ అయింది అంటే 20 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత అవుతుంది? 200. మనం ఎక్స్ట్రాగా యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం ఇంకరైనా ఎక్స్ట్రా కాస్ట్, దట్ ఈస్ 100. దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ కాస్ట్. డిఫరెన్స్ అమౌంట్స్ అంతే, కంపేర్ చేసుకున్నప్పుడు వచ్చే డిఫరెన్స్ అమౌంట్స్. ఇంప్యూటెడ్ కాస్ట్. It is the notional cost which do not involve any cash outlay. Example, interest on own capital. ఇది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. అగైన్ యూ నీడ్ 1 lakh రూపీస్. సినారియో 1, 2 సినారియోస్ వస్తాయి మీకు ఇక్కడ. ఒకటి, మీరు లోన్ తెచ్చుకోవాలి బయట నుంచి ఆ బిజినెస్ కావాల్సిన అమౌంట్, లేదా మీరు ఓన్ ఫండ్స్ యూజ్ చేసుకోవచ్చు.
ఒకవేళ లోన్ తెచ్చుకుంటే అట్ ది రేట్ ఆఫ్ 10% ఇంట్రెస్ట్ పే చేయాలి. అది ఓన్ ఫండ్స్ అయితే ఇంట్రెస్ట్ పే చేయాలా? అవసరం లేదు. కరెక్టా? బట్ ద థింగ్ ఈజ్ అకౌంట్స్లో మనకు ఒక లాలో కూడా లాని అకౌంట్స్ని వేసుకుని ఒక రూల్ ఉంది మనకి. ఏంటది? సపరేట్ లీగల్ ఎంటిటీ. ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంపెనీ. కరెక్టా? ఓనర్ అనే పర్సన్ వేరు, కంపెనీ అనే పర్సన్ వేరు. ఇప్పుడు ఈవెన్ దో క్యాపిటల్ ఓన్ది అయినా సరే ఫర్ అకౌంటింగ్ పర్పస్ మనం ఏం చేయాలి? 10% ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టు చూపించాలి. ఎక్కడ? అకౌంట్స్లో. P&L అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాం. బట్ రియాలిటీలో క్యాష్ బయటకు వెళ్తుందా? సింపుల్ చెప్పాలంటే ఈ పాకెట్ నుంచి తీసి ఈ పాకెట్లో పెట్టుకున్నట్టు. క్యాష్ బయటకు వెళ్తుందా? లేదు. అలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని ఇంప్యూటెడ్ కాస్ట్ అంటాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బయటకు వెళ్తుంది క్యాష్, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటాం. అంటే క్యాష్ మన నుంచి ఖచ్చితంగా బయటకు వెళ్తుంది, అవుట్ఫ్లో ఉంటుంది. ఇక్కడ అవుట్ఫ్లో ఉన్నట్టు ఉంటుంది కానీ అవుట్ఫ్లో బయటకు వెళ్ళదు. క్లారిటీ వస్తుందా? బట్ అకౌంటింగ్లో ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాం. సో ఒకసారి డెఫినేషన్ చదవండి. విచ్ డు నాట్ ఇన్వాల్వ్ ఎనీ క్యాష్ అవుట్లే. క్యాష్ అనేది ఎక్కడ బయటకు వెళ్ళదు. ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ క్యాపిటల్. అకౌంటింగ్ పర్పస్ కోసం చూపిస్తారేమో కానీ రియాలిటీలో క్యాష్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఇట్ క్లియర్? క్యాపిటలైజ్డ్ కాస్ట్. కాస్ట్ విచ్ ఆర్ ఇనిషియల్లీ రికార్డెడ్ యాజ్ అసెట్స్ అండ్ సబ్సిక్వెంట్లీ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్. గైస్ మీరు ఒక మిషనరీ పర్చేస్ చేశారు, మిషన్ ఫర్ 1 lakh. దీన్ని ఆటోమేటిక్గా అసెట్లో చూపిస్తాం, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు చూపిస్తామా? బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు చూపిస్తాం. కరెక్టా? అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తాం? దీన్ని ఎవ్రీ ఇయర్ డిప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఫస్ట్ ఇయర్ ఏమో బ్యాలెన్స్ షీట్లో చూపించారు, సెకండ్ ఇయర్ నుంచి ఎక్కడ చూపిస్తారు? P&L అకౌంట్లో చూపిస్తారు. సో ఇనిషియల్లీ ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ అసెట్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ ఎక్స్పెన్స్ లైక్ డిప్రిషియేషన్. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటలైజ్డ్ కాస్ట్. సో క్యాపిటలైజ్డ్ కాస్ట్ అంటే ఫస్ట్ అసెట్ అవుతుంది, ఫర్దర్ ఇయర్స్లో ఏమవుతుంది? అది ఎక్స్పెన్స్ అవుతుంది. జస్ట్ రివైజ్ ఇట్. చదివి బోర్ కొట్టింది కదా మీకు? ఇవి అందుకే ఆశ్చర్యంగా చూస్తున్నారు. మేబీ మీరు చదివారు కాబట్టి మీకు అనిపించవచ్చు, కొత్త వాళ్ళకి మాత్రం ఇంకా కొన్ని కన్ఫ్యూజన్ పాయింట్స్ ఉంటాయి, టైం పడుతుంది వాళ్ళకి అలవాటు అవ్వడానికి. సో అందుకనే మీ ఇద్దరిని డివైడ్ చేసేస్తున్నా. మీకు మీ స్పీడ్లో వెళ్ళడం బెటర్, వాళ్ళకు కాస్త స్లోగానే వెళ్ళడం బెటర్. మేబీ టుమారో ఇస్ ద లాస్ట్ కంబైన్ క్లాస్, దాని తర్వాత ఎవరి ద్వారా సపరేట్ అయిపోతారు. ఓకేనా? బ్రేక్ ఉందా మీకు? షెడ్యూల్లో బ్రేక్ ఉందా లేదా? నెక్స్ట్ ఏదైనా మరి 5కి? ఓకే, నాది అయిపోతుందండి, నో ప్రాబ్లం. సో ఇంప్యూటెడ్ కాస్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ కాస్ట్. ఆల్రెడీ డిస్కషన్ కదా. వాట్ ఎవర్ ద కాస్ట్ వి ఇంకర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. అది సింపుల్, ఆ డెఫినేషన్ చాలు. ఆపర్చునిటీ కాస్ట్. కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. మీకు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ యొక్క ఆల్టర్నేటివ్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. సో ది కాస్ట్ రిఫర్స్ టు ద వాల్యూ ఆఫ్ సాక్రిఫైస్ మేడ్ ఆర్ బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్గాన్ ఇన్ యాక్సెప్టింగ్ అన్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మీరు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు మీరు సాక్రిఫైస్ చేసే ప్రతిదాన్ని కూడా ఏమంటాం? ఆపర్చునిటీ కాస్ట్ అని అంటాం.
నిన్న చెప్పుకున్నాం కదా, మీరు ఒకసారి ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ చేయడానికి వచ్చారంటే వి నీడ్ టు సాక్రిఫైస్ అలాట్ థింగ్స్, కరెక్టా? చాలా థింగ్స్ మీరు సాక్రిఫైస్ చేయాలి, అవన్నీ కూడా ఆపర్చునిటీ థింగ్స్ అవుతాయి మనకు. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ విచ్ ఇన్వాల్వ్స్ క్యాష్ అవుట్ఫ్లో, ఎగ్జాంపుల్ వేజెస్ ఆఫ్ వర్కర్. రియాలిటీలో క్యాష్ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళాలి. వేజెస్ ఆఫ్ వర్కర్స్, రా మెటీరియల్ పర్చేస్ చేయడం, శాలరీస్ పే చేయడం, ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్తుంది కాబట్టి అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటాం. షట్ డౌన్ కాస్ట్, సో కాస్ట్ విచ్ కంటిన్యూ టు బి ఇంకర్డ్ ఈవెన్ వెన్ ద ప్లాంట్ ఈస్ టెంపరర్లీ షట్ డౌన్, ఎగ్జాంపుల్ రెంట్ ఆఫ్ ఏ బిల్డింగ్. మీరు కరోనా సినారిలో చాలాసార్లు చూస్తారు, మనం ఈవెన్ దో కంపెనీ మొత్తం కూడా కంప్లీట్గా క్లోజ్ అయినా సరే ఖచ్చితంగా ఏం పే చేయాలి? రెంట్ పే చేయాలి, కరెక్టా? సో అలాంటి టైప్స్ ఆఫ్ కాస్ట్ని, అంటే ఒక పర్టికులర్ ఫ్యాక్టరీని టెంపరీగా క్లోజ్ చేసినా సరే ఫిక్స్డ్గా ఇంకర్ అవ్వాల్సిన సమ్ పేమెంట్స్ ఉంటాయి. అలాంటి పేమెంట్స్ అన్నింటినీ కూడా ఏమంటాం? షట్ డౌన్ కాస్ట్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? షట్ డౌన్ గురించి వచ్చింది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అడుగుతాను, మీరే చెప్పండి. మీరు ఒక ఆఫీస్ తీసుకున్నారు, ఒక ఆఫీస్ రన్ చేస్తున్నారు. ఆఫీస్ రెంట్ వచ్చేసి లెట్స్ సే 2 lakhs. ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6, ఇంతే ఉంటుంది. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. ఇప్పుడు క్లియర్గా చెప్పండి, మీది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ వర్క్ అయింది కంపెనీ. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ వర్క్ అయింది కంపెనీ. నౌ వాట్ ఈస్ ద టోటల్ రెంట్ పర్ ఇయర్? 24 lakhs. షూరా? ఈస్ దర్ ఎనీ షట్ డౌన్ కాస్ట్? ఈస్ దర్ ఎనీ షట్ డౌన్ కాస్ట్? జనవరి నుంచి డిసెంబర్ వరకు రన్ అయింది, 1 year కంప్లీట్గా రన్ అయింది, ప్రాబ్లం లేదు. ఈస్ దర్ ఎనీ షట్ డౌన్ కాస్ట్? అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ నో, బట్ రియాలిటీలో 12 lakhs విల్ బి ద షట్ డౌన్ కాస్ట్. ఎందుకంటే మీరు ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు టెంపరీగా క్లోజ్ చేస్తున్నారు కదా. మీరు క్లోజ్ చేసినా సరే ఏం పే చేస్తున్నారు? రెంట్ పే చేస్తున్నారు కదా, ఇంకా అవుతున్నారు లేదు రెంట్. సో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ షట్ డౌన్ కాస్ట్. బట్ రియాలిటీలో కన్సిడర్ చేయం దీన్ని, బట్ ఇన్ డెప్త్గా మాట్లాడితే ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఐ థింక్ క్లియర్. షట్ డౌన్ కాస్ట్. సంక్ కాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసిందే, ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయింటాము. ప్రజెంట్ డిసిషన్ మేకింగ్ని ఏ విధంగా కూడా ఇంపాక్ట్ చేయదు. లైక్ రామ్ చరణ్ చెప్పాడు కదా, మొన్న బిర్యానీ తిన్నాడు, అది ఈ రోజు డిసిషన్ ఇంపాక్ట్ చేస్తుందా? చేయదు. మన రామ్ చరణ్ చెప్పిన ఎగ్జాంపుల్ అదే కదా చెప్పింది, బిర్యానీ ఎగ్జాంపుల్. సో హిస్టారికల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ద పాస్ట్ ఆర్ నోన్ యాజ్ సంక్ కాస్ట్. దే ప్లే నో రోల్ ఇన్ డిసిషన్ మేకింగ్. ప్రజెంట్ డిసిషన్ మేకింగ్ని ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు. నెక్స్ట్ డిస్క్రిషనరీ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ని అగైన్ 2 partsగా డివైడ్ చేస్తుంటాను నేను. ఫిక్స్డ్ కాస్ట్ని డిస్క్రిషనరీ కాస్ట్, కమిటెడ్ కాస్ట్గా డిఫైన్ చేస్తుంటాను. కమిటెడ్ కాస్ట్కి ఎగ్జాంపుల్ రెంట్. వన్స్ ప్రీవియస్ మేనేజ్మెంట్ పే చేయాలని కమిట్ అయిందంటే ఖచ్చితంగా ఫర్దర్గా వచ్చే మేనేజర్ కూడా పే చేయాల్సిందే. డిస్క్రిషనరీ కాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. మనం కావాలనుకుంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. మనము ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయాలనుకుంటే డిక్రీజ్ చేయొచ్చు. సో డిస్క్రిషనరీ కాస్ట్. సో కాస్ట్ విచ్ కెన్ బి అవాయిడెడ్ ఆర్ రెడ్యూస్డ్ బై ద మేనేజరియల్ డిసిషన్. ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్సెట్రా. పీరియడ్ కాస్ట్ సింపుల్ చెప్పాలంటే కాస్ట్ విచ్ ఇంకర్డ్ ఇన్ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతాం? ఇంకా సెల్లింగ్, అడ్మినిస్ట్రేషన్. కాస్ట్ విచ్ డు నాట్ చార్జ్ డైరెక్ట్లీ టు ద ప్రోడక్ట్స్ బట్ ఆర్ చార్జ్డ్ ఎక్స్పెన్సెస్ అగైన్స్ ద రెవెన్యూ ఆఫ్ ద పీరియడ్ ఇన్ విచ్ దే ఇంకర్. అది మనం ప్రోడక్ట్ సేల్ చేసామా సేల్ చేయలేమా అనే కాన్సెప్ట్ ఉండదు. పీరియడ్ టు పీరియడ్ పే చేస్తున్నామా లేదా, పీరియడ్ టు పీరియడ్ ఇంకర్ అవుతున్నామా లేదా, అవి మాత్రమే చూస్తాం. ఆల్ దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్. కాస్ట్ విచ్ ఆర్ రిక్వైర్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్స్. ఇప్పటికిప్పుడు క్యాష్ పేమెంట్ జరిగిపోవాలి. మెటీరియల్ పర్చేస్ చేయడం అవ్వచ్చు, డే టు డే లేబర్ పే చేయడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా. వెన్ ద మెటీరియల్స్ ఆర్ పర్చేస్డ్, లేబర్స్ ఆర్ ఎంప్లాయిడ్, దీస్ ఆర్ రిక్వైర్డ్ టు బి పేడ్ ఇన్ ఇన్స్టాంట్లీ ఇన్ క్యాష్. ఇమ్మీడియట్ పేమెంట్స్ ఉంటాయి. ఇంప్లిసిట్ కాస్ట్. క్యాష్ డు నాట్ ఇన్వాల్వ్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్. ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ. గైస్ వెరీ సింపుల్. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈ రెండింటికి. నేను రా మెటీరియల్ పర్చేస్ చేశాను, క్యాష్ పర్చేస్ చేశాను, నథింగ్ బట్ ఇప్పటికిప్పుడు క్యాష్ పే చేస్తాను, రా మెటీరియల్ని పర్చేస్ చేస్తాను. అది ఏమవుతుంది? ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్. అలా కాకుండా క్రెడిట్లో కొన్నాను ఇప్పుడు దీన్ని, ఆఫ్టర్ 1 month పే చేస్తాను, ఇది ఏమవుతుంది ఇప్పుడు? ఇంప్లిసిట్ కాస్ట్.
నేను పర్చేస్ చేశాను బట్ పేమెంట్ ఇప్పుడే ఇవ్వాలా, అవసరం లేదు. విచ్ డు నాట్ ఇన్వాల్వ్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్, దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇంప్లిసిట్ కాస్ట్. సార్ మరి తర్వాత పే చేయొచ్చు, అడ్వాన్స్గా పే చేసే సిచ్యువేషన్ ఏంటి? నేను ఇప్పుడు కొన్న రా మెటీరియల్కి లాస్ట్ మంతే క్యాష్ పే చేసేసాను ఆల్రెడీ, ఇప్పుడు ఏమవుతుంది? అది ఇంప్లిసిట్ కాస్ట్. ఇప్పటికిప్పుడైతే పే చేయట్లేదు కదా, ఎప్పుడో పే చేయాలి. అది ఎప్పుడు? ఫ్యూచర్ అవ్వచ్చు, పాస్ట్ అవ్వచ్చు. సేమ్ ఆ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఆఫ్ మిషనరీ. మిషనరీ కొన్నప్పుడు అసెట్ వాల్యూ పే చేస్తుంటారు మీరు, కరెక్టా? కాస్ట్ ఎప్పుడో ఇంకర్ అయి ఉంటారు. ఎవ్రీ మంత్ డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తారు, ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తున్నారు, బట్ క్యాష్ అయితే ఇప్పుడు పే చేయట్లేదు. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఇంప్లిసిట్ కాస్ట్. ఐ థింక్ క్లియర్. సో ఇంప్లిసిట్ అంటే పేమెంట్ అనేది ఫ్యూచర్లోనే చేయాలని ఏం లేదు, ముందుగా కూడా చేసి ఉండొచ్చు. అడ్వాన్స్ పేమెంట్స్ కూడా ఇంప్లిసిట్ కాస్ట్ కిందే కన్సిడర్ చేస్తాం. ఐ థింక్ క్లియర్. ఒకసారి చదవండి. ఏం యూజ్ ఇంప్లిసిట్ కాస్ట్ తెలుసుకోవడం వల్ల? ఒక కంపెనీలో ఇంప్లిసిట్ కాస్ట్ ఎంత ఉంది అని తెలుసుకోవడం వల్ల ఏం యూజ్ ఉంది? ఒక కంపెనీలో ఇంప్లిసిట్ కాస్ట్ తెలుసుకోవడం వల్ల మనకి ఏం యూజ్ అవుతుంది అంటే, లెట్స్ సే నేను ఒక ఉన్నట్టుండేసి ఒక 100 కార్స్ కొన్నాను. చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తాను? వెరీ రిచ్, రైట్? 100 కార్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, వెరీ రిచ్. బట్ ప్రతి ఒక్క కారు లోన్లో తీసుకున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిసిట్ కాస్ట్. ఫ్యూచర్లో నేను ఇంకా ఎంత పే చేయాల్సి ఉంది అమౌంట్, అది కదా చూడాల్సింది, అవునా కాదా? మీ దగ్గర 100 హౌసెస్ ఉన్నాయి, ఓకే, వెల్ అండ్ గుడ్. ఎంత అమౌంట్ ఇంకా ఇంప్లిసిట్ పే చేయాల్సి ఉంది అంటే, ఇంకా ఆ బిల్డింగ్స్ మీద ఎంత అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంది, అది మీరు మెయిన్గా కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో ఇంప్లిసిట్ కాస్ట్ అనేది కంపెనీ యొక్క పేమెంట్స్ని, అంటే క్యాష్ పేమెంట్స్ని, లిక్విడిటీ స్టేటస్ని చెప్తుంది. లిక్విడిటీ స్టేటస్ అంటే ఐడియా ఉంది కదా, ఇమీడియట్గా మన దగ్గర క్యాష్ ఉండడం. అలాంటి లిక్విడిటీ స్టేటస్ని చెప్పడానికి మనం ఇంప్లిసిట్ కాస్ట్ని యూజ్ చేస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. జస్ట్ ఒకసారి చదివేసేయండి ఆ ఎగ్జాంపుల్స్. సో గైస్ ఒకసారి మొత్తం రివైజ్ చేసేయండి. సో ఓన్లీ మనకు కాస్టింగ్ బేసిస్లో కాస్ట్ షీట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో కాస్ట్ షీట్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఒక 5 minutes టైం ఇస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మొత్తం రివైజ్ చేసేయండి గైస్. ముఖ్యంగా ఆన్లైన్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లియర్గా డిస్కస్ చేయండి. ఓకే. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఓకే.
నేను మన ఎగ్జాంపుల్ తీసుకుంటాను, వెరీ సింపుల్. ఇప్పుడు నేను సో ఒక క్లాస్ రూమ్ని రెంట్కి తీసుకున్నాను ఫర్ 10,000 రూపీస్. క్లాస్ రూమ్ని రెంట్కి తీసుకున్నాను ఫర్ 10,000 రూపీస్. ఇప్పుడు అల్టిమేట్గా నేను స్టూడెంట్స్కి క్లాస్కి జాయిన్ అవ్వకన్నా ముందే ఫీజు ఎంత అనేది డిస్క్లోజ్ చేయాలి. వాళ్ళకి ఫీ ఎంత అనేది చెప్పాలి. ఫీ చెప్పాలంటే నాకేం క్లారిటీ ఉండాలి, నేను ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నాను, ఎంత ప్రాఫిట్ యాడ్ చేయాలో క్లారిటీ ఉండాలి. కరెక్టా? మరి కాస్ట్లో ఏ కేటగిరీస్ కాస్ట్ ఉంటాయి? నాకు వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఒక్కొక్కరికి ఎంతెంత కాస్ట్ అవుతుంది. లైక్ మెటీరియల్ కాస్ట్, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెటీరియల్ సెట్ ఇస్తే ఎంత కాస్ట్ అవుతుంది నాకు క్లారిటీగా తెలుస్తుంది. లెట్స్ సే ఒక 5,000 రూపీస్ అనుకుందాం పర్ హెడ్, 500 రూపీస్, ఓకేనా? 5,000 అనుకుందాం. బట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఛార్జ్ చేయాలని నాకు క్లారిటీ ఉండదు, ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని కూడా మనం స్టూడెంట్స్కి ఛార్జ్ చేయాలి కదా, వాళ్ళకే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు 10,000 రూపీస్ ఎంతమందికి ఛార్జ్ చేయాలో తెలియాలి అంటే ఫస్ట్ నేను ఒక ఎస్టిమేషన్ చేయాలి. ఎస్టిమేషన్ ఏంటి? నా దగ్గర మేబీ ఎంతమంది స్టూడెంట్స్ రావచ్చు, అప్రాక్సిమేట్గా ఎంతమంది స్టూడెంట్స్ రావచ్చు. లెట్స్ సే అజ్యూమ్ నేను అరౌండ్ 10 మెంబర్స్ వస్తారు అనుకుంటున్నా. అంటే ఈచ్ పర్సన్ నుంచి ఎంత ఛార్జ్ చేయొచ్చు నేను? 1,000 రూపీస్. సో ఇప్పుడు ఈ 1,000 రూపీస్ని ఫిక్స్డ్ కాస్ట్గా ఛార్జ్ చేసి 5,000 ప్లస్ 1,000, లెట్స్ సే ప్రాఫిట్ ఒక 1,000 అనుకుందాం, 7,000 రూపీస్ మీన్స్ ఫీజుగా చెప్తాం. క్లారిటీ వస్తూ ఉందా? 7,000 రూపీస్ ఫీజు ఎలా వచ్చింది? వేరియబుల్ కాస్ట్ యాడ్ చేశాను, ఫిక్స్డ్ కాస్ట్ యాడ్ చేశాను, సమ్ ప్రాఫిట్ యాడ్ చేశాను. బట్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వచ్చింది అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. స్టూడెంట్స్ రాకన్నా ముందే నేను సంథింగ్ ఒక అమౌంట్ చెప్పాలి వాళ్ళకు, ఫీజు. ఆ ఫీజు చెప్పాలంటే ఐ షుడ్ నో దిస్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుందో ముందుగా క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. నాట్ ఓన్లీ రెంట్, మనకు చాలా ఉన్నాయి. వాటర్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ముందుగా ఐడెంటిఫై చేయొచ్చా? మీరు వచ్చి ఎన్ని గ్లాసెస్ వాటర్ తాగుతారని, మీరు ఎంత పవర్ యూస్ చేస్తారో ముందే చెప్పొచ్చా? నెట్ ఛార్జెస్ ఎలా వస్తాయి ముందే చెప్పొచ్చా? ప్రతిదీ కూడా మనం ప్రిడిక్ట్ చేయగలగాలి. ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టే ఈ నంబర్ని ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటాం. ఐ థింక్ క్లియర్? ప్రీ ఎస్టిమేషన్ కాస్ట్ ఆర్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్, అడ్వాన్స్డ్గా డిటర్మైన్ చేస్తాం. ఐ థింక్ ధరణి క్లియర్? మీకు ఫీజ్ చెప్పాలంటే డెఫినెట్గా ఏం చేయాలి? ముందుగా నేను కాస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎస్, guys, I hope everything is clear. So this is for the day. Tomorrow we'll start with one of the important concept, cost sheet. ఓకేనా? టుమారో క్లాస్లో కాస్ట్ షీట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మిగతావన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి టుమారో డిస్కస్ చేసి నెక్స్ట్ 2-3 డేస్లో కాస్టింగ్ బేసిక్స్ క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఫర్ గ్రూప్ 2 మీకు టుమారో కాస్ట్ షీట్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? మీకు అంత ఐడియా ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. గ్రూప్ 1కి సపరేట్గా కాస్ట్ షీట్ స్టార్ట్ అవుతుంది. డన్? సో గైస్, దిస్ ఇస్ ఫర్ ద డే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై.